నేను క్లాస్లో చెప్తే బహుశా మీరు లైట్ తీసుకున్నారేమో. ఇది నిన్న Group-1 ఏపీ Group-1 చూసారా? ఇవి నేను క్లాస్లో ఎన్నిసార్లు చెప్పుంటానో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ఎమర్జెన్సీ ఫంక్షన్స్. నిన్నే చెప్పాను, ఎమర్జెన్సీ టైంలో వాట్ ఆర్ ద ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, డిస్క్రైబ్ హౌ దే ఇంపాక్ట్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్. నిన్న చెప్పలే ఎట్లా ఇంపాక్ట్స్లో మనం చెప్పాం కదా, సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, లెజిస్లేటివ్. చూడండి మన డైరెక్ట్ క్వశ్చన్ నేను నిన్నే అన్నా. ఇంకోటి చూడండి, ఫెడరల్ స్ట్రక్చర్ గురించి. ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ఫేవర్స్ అ ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. What duties does constitution place on state governments to ensure the smooth functioning of the nation? Federal structures, federal state relationships మాట్లాడాం కదా. Procedure of enacting a law from a bill differs from union and state levels. Bill procedure స్టేట్లో బిల్ ప్రొసీజర్ ఎలా ఉంది, సెంట్రల్లో ఎలా ఉంది, ఆ క్లాస్లో కూడా ఉంది. All the states have their separate list of law making. This authority is not beyond overreaching the legislative powers of parliament. అవును, ఫినాన్స్ కమిషన్ది కూడా క్వశ్చన్ ఉంది. ఫినాన్స్ కమిషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం ఇన్ ఇండియా. నేను అయిపోయి ఫిజికల్ ఫెడరలిజం అంటే మనీ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్కి, ఫెడరల్కి, సెంటర్ స్టేట్కి ఎలా ఉండాలి, గ్రాంటినేట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ వీళ్ళే చెప్తారు కదా. ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు రాయాలి అసలు ఫినాన్స్ కమిషన్ ఏంటి, దాని అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం, మన ఫైనాన్షియల్ రిలేషన్స్ రాయాలి. రాసేసి ద రోల్ ప్లేడ్ బై ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ అంటే ఏంటిది, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. వాట్ ఆర్ ద డ్యూటీస్ ఫినాన్స్ కమిషన్ ఈజ్ డూయింగ్, అది రాయాలి. అది మంచి స్కోరింగ్ తెలుసా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ 73rd ఈరోజు చెప్తాను, పంచాయత్స్. ఇక చూడండి, వాట్ ఆర్ ద స్టెప్స్ ఫాలోడ్ బై ఇండియన్ పార్లమెంట్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ బిల్ ఇన్ టు యాక్ట్. ఇది నేను స్టేజెస్తో పాటు చెప్పాను. అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, ఏ రీడింగ్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, కమిటీకి ఏ నేపథ్యంలో పెడతారు, ఇంకా అవన్నీ అందులో చెప్పినట్టు మీరు చాట్ లాగా వేసుకోమన్నా గుర్తుందా, అది యాజ్ ఇట్ ఈస్ రాయండి, ఫుల్కి ఫుల్ కొట్టేయచ్చు. మ్యాక్సిమం అంటే మంచి స్కోరింగ్ తెలుసా అసలు ఈ పేపర్. ఎవరు రాసారు, అదృష్టవంతులు. ఇంకోటి, ఇన్ వాట్ ఆస్పెక్ట్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రాజ్యసభ. మరీ చెప్పుకుంటా ఆ రోజు క్లాస్లో, మీకు గుర్తుందా, మీరు వచ్చారు అప్పటికి. ఆ రోజు మరీ చెప్పా, పేరుకి ఇక్కడ బైకామర్లు ఉన్నాయి, అక్కడ బైకామర్లు ఉన్నాయి. ద పవర్స్ ఎంజాయిడ్ బై రాజ్యసభ, పవర్స్ ఎంజాయిడ్ బై కౌన్సిల్ సేమ్ కాదు. రాజ్యసభ కొన్నిట్లో స్పెషల్ ఆస్పెక్ట్ ఉంది. అప్పుడు మీరు ఏం రాస్తారంటే స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ ఉన్నాయి కదా, అవి రాసేసేయండి. కౌన్సిల్కి ఒక బిల్లు విషయంలో 3 months + 1 month 4 months మించి డిలే చేయడానికి లేదు కౌన్సిల్కి, ఆ పాయింట్ రాయడము. అట్లా రాజ్యసభలో అయితే ఇండెఫినెట్ పీరియడ్లు ఉండొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ మనీ బిల్. సో ఎట్లా చూసినా మనం చాలా ఇవన్నీ మాట్లాడుకున్నవే. బహుశా చెప్పేటప్పుడు దేవుడు తథాస్తా అన్నాడు. చూడు, కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ సిటిజన్స్ సర్టెన్ రైట్స్ టు సిటిజన్స్ అండ్ ప్రొవైడ్స్ సేఫ్ గార్డ్. మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ సిటిజన్స్కి ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పాను ఏవేవి సిటిజన్కి ఉన్నాయి, ఏవేవి లేదు అని చెప్పి. Discuss any 2 constitutional amendments that have significantly affected Indian judiciary. Functioning powers and functioning judicial review. మన ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూని అటెండ్ చేసినవి, తర్వాత జ్యుడిషియల్ రివ్యూ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పినవి, అవి రాసేసేయండి. అవి దాన్ని స్క్రాప్ చేసారు కదా నాన్న తర్వాత. మంచి స్కోరింగ్. ఇవి నేను క్లాస్లో పదే చెప్పినున్నవి. ఇప్పుడు రాసింట్ అయిపో అనిపించిందా నీకు? నేను అదే అంట, ఫస్ట్ మీకు నేనేమంటా, మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చెయ్యండి. మీకు ఏమనిపిస్తుంది, ప్రిపరేషన్ సరిగ్గా లేదు, మేబీ ఒక 1 year ఫుల్ ఫ్లెజ్ ప్రిపరేషన్ చేసి తర్వాత రాస్తా ఇట్లా అనుకుంటారు. మేబీ అది కరెక్టే, కానీ చెప్పలేము. మీరు రాసే టైంకి పేపర్ మేబీ మీకు వచ్చిన ఆన్సర్సే మెయిన్స్లో ఉండొచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే మీరు అప్లై చేయండి, ప్రతి జాబ్కి అప్లై చేయండి. ఇది మీరు ఫస్ట్ ఏంటిదంటే ప్రతిది అప్లై చేయండి, మీకు ఎలిజిబిలిటీస్ ఉన్నవి. ఓకే, సేమ్ సిలబస్ ఉంటున్నాయి కదా, ఆల్మోస్ట్ జిఎస్ అనేది సేమే ఉంది కాబట్టి సిమిలర్ సిలబస్ ఉన్నాయి. మీరు అన్నీ అటెంప్ట్ అప్లై చేయండి, ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫీజు కూడా వెరీ మినిమల్. సో పెద్ద అది కూడా టెన్షన్ ఏం లేదు. సో అదైతే చేయండి, మీరు చేసేసి చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాసింటే ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు 1 year ప్రిపరేషన్ చేశాక అటెంప్ట్ ఇద్దామని అనుకున్నారు, ఇప్పుడు ఇది రాసింటే అనిపించట్లా. ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ అయిందా నేషనల్ ఎమర్జెన్సీ చెప్పండి. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటిది? వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిక్లేరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ? వెరీ గుడ్. 2 factors ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అయితే వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్.
ఇంటర్నల్ అయితే ఆర్మడ్ రెబెలియన్. President can proclaim emergency even before the actual occurrence of war. ఈ బిట్ ఇంపార్టెంట్. యుద్ధం అయినాకనే ఎమర్జెన్సీ విధించవచ్చు అంటే లేదు. ఇఫ్ దేర్ ఈస్ అన్ ఇమ్మినెంట్ డేంజర్, ఇఫ్ ప్రెసిడెంట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ఇఫ్ దేర్ ఈస్ అన్ ఇమ్మినెంట్ డేంజర్, అప్పుడు హీ క్యాన్ ప్రొక్లెయిమ్ ద ఎమర్జెన్సీ. యుద్ధం మొదలవుతూనే పెట్టాలని లేదు, ముందు కూడా అవుతుంది అన్నప్పుడు ముందు కూడా పెట్టేయచ్చు. ఆ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేంటేంటిది, ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ బై ప్రెసిడెంట్ ఈస్ స్ట్రిక్ట్లీ షుడ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ రిటర్న్ అప్రూవల్ ఆఫ్ క్యాబినెట్. ఖచ్చితంగా రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్ మ్యాండేటరీ, అది మీరు అండర్లైన్ చేసేసుకోవాలి. జస్ట్ క్యాబినెట్స్తోని సంబంధం లేకుండా ప్రెసిడెంట్ ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు. సో ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంటే అది కూడా కాదు, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్. ఓకే, ఆ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్రూవల్ చెప్పండి. ప్రొక్లెయిమ్ చేశాక ఎన్ని డేస్లో అప్రూవ్ చేయాలి? 1 monthలో అప్రూవ్ చేయాలి. వెరీ గుడ్. తర్వాత కంటిన్యూషన్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఎవ్రీ 6 monthsకి రెన్యూ చేసుకుంటే ఇట్ కెన్ గో ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఓకే, అప్రూవల్కి అయితే బోత్ ద హౌసెస్ మెజారిటీ అవసరం. డిసప్రూవల్ ఓన్లీ లోక్సభ సరిపోతుంది. అంటే ఇక్కడ నుండి ఇంక ఎమర్జెన్సీ డిస్కంటిన్యూ చేద్దామంటే లోక్సభ. ఒకవేళ ఈ అప్రూవల్ టైంలో లోక్సభ డిజాల్వ్ అయిపోతే రాజ్యసభ అప్రూవల్ వచ్చి ఉండాలి. న్యూలీ కాన్స్టిట్యూటెడ్ లోక్సభ వితిన్ 30 days ఆఫ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్, 30 days ఫ్రమ్ ద ఫస్ట్ మీటింగ్ అప్రూవ్ చేసి ఉండాలి. ఇవి ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. మిమ్మల్ని సామాన్యంగా ఇలాంటి ట్రికీ క్వశ్చన్సే అడుగుతారు. మిమ్మల్ని డైరెక్ట్ 352 డీల్స్ విత్ వాట్, 356 డీల్స్ విత్ వాట్ అని అడగరు. ఈ స్టేట్మెంట్స్ ఇచ్చే పెట్టేస్తారు. పేపర్ స్టాండర్డ్ చాలా టఫ్ అయిపోయింది. మీరు ప్రిలిమ్స్ అయితే ఈజీగా అస్సలు తీసుకోకండి, ఏదో ఒకటి పెట్టొచ్చేద్దాం అన్నట్టు భావనలు ఉండకండి. టేక్ ఇట్ సీరియస్లీ. ప్రిలిమ్స్ టఫే వస్తుంది, మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఈజీగా వస్తుందని కాదు, టఫే వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ప్రిలిమ్స్లోనే ఎక్కువ ఫిల్టర్ అవుతారు కాబట్టి టఫే వస్తుంది. మీరు అదే లెవెల్కి ప్రిపరేషన్ ఇవ్వండి. ఓకే, అప్రూవల్ డిసప్రూవల్ అర్థమైనాయి కదా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్. ఇది ఫెయిలియర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ, ఫెయిలియర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్, ఫెయిలియర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్ అన్నమాట. దీన్ని ఇంకా అనదర్ నేమ్ ఏంటిది? ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్రపతి పాలన. దీనికి ఏమన్నా అనదర్ నేమ్ అది. ఓకే, ఆర్టికల్ వచ్చి 356. మీకు స్టేట్కి రిలేటెడ్ 355, 356 కొంచెం ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఆర్టికల్ 355, 356 అనేది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేట్ ఎమర్జెన్సీ చదువుతున్నారు కదా, ఇప్పుడు ఇందులో మనకి 1-2 ఆర్టికల్స్, ఒకటి ఏం చూస్తారంటే 356, ఇంకోటి 365. 356 ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు స్టేట్ నడుచుకోవాలని, 365 ఏంటంటే సెంటర్ డైరెక్షన్స్ ప్రకారం ఉండాలి అని చెప్పి. లెట్స్ అండర్స్టాండ్ దీస్ 2 things. ఇవి కొంచెం ఇంపార్టెంట్ చూడండి. ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ఎ సిచ్యువేషన్ హాజ్ అరైజన్, ఇక్కడ ఎవరు సాటిస్ఫైడ్ అంటున్నారు? ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి. హూ ఈజ్ సాటిస్ఫైడ్ అంటే 357 ప్రెసిడెంట్కి అనిపించాలి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే అయిపోదు, గవర్నర్ అంటే అయిపోదు. ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ ఎ సిచ్యువేషన్ హాజ్ అరైజన్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగ ప్రొవిజన్స్ అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ పరంగా స్టేట్ ఈస్ నో లాంగర్ గోయింగ్ టు పెర్ఫార్మ్. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది దట్ స్టేట్ కెనాట్ పెర్ఫార్మ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్స్ అని ఉంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. ఈ విషయంలో గవర్నర్ రోల్ ఎక్కడ వస్తుంది అని అంటే, గవర్నర్ స్టేట్లో జరిగేది గవర్నర్ చెప్తారు కాబట్టి గవర్నర్ రికమెండేషన్ అనమాట. ఓకే, దెన్ హీఈస్ అథరైజ్డ్ అండర్ 356 టు ఇష్యూ అ ప్రొక్లమేషన్. అప్పుడు రాష్ట్రపతి పాలన, ఈ స్టేట్లో స్టేట్ ఎమర్జెన్సీ విధిస్తున్నాము అని చెప్పొచ్చు. రీసెంట్గా ఏ స్టేట్లో రాష్ట్రపతి పాలన విధించారు? ఓకే, మణిపూర్ ఇష్యూ తెలుసా మీకు? కుకీస్, మేతీస్, ఆ ట్రైబ్స్ గురించి తెలుసా? చూసుకోండి ఒకసారి. కుకీస్, మైతీస్, వీళ్ళు ఆ ట్రైబ్స్ అంటే ఎక్కువ డీటెయిల్గా కాదు, ఉండే ప్రాంతాలు ఏంటివి, అక్కడ జరిగిన ఇదేంటి, జస్ట్ రఫ్గా ఒకసారి చూసుకోండి. ఓకే, జస్ట్ గో త్రూ ఇట్ వన్స్, ఒక గ్లాన్స్ ఇవ్వండి. ఏదైనా ఒక విషయము న్యూస్లో చాలా కాలం నుండి చర్చాంశంగా ఉన్నా, న్యూస్లో ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నా, ఆ టాపిక్ని మనం ఇగ్నోర్ చేయొద్దు. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ పాయింట్కి రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? లదాఖ్కి స్టేట్ హుడ్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా ఉండింది. లదాఖ్కి 6th షెడ్యూల్లో ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్స్ ఉండింది. మనకి సోనం వాంగ్చుక్ ఉన్నారా? 3 Idiotsలో ఒక అతను ఉంటారు సైంటిస్ట్. 3 Idiots మూవీ చూసారా?
అందులో ఒక సైంటిస్ట్ ఉంటారు చూడండి, సో అది సోనం వాంగ్చుక్, ఆయన ఇన్స్పిరేషన్తోని ఆ మూవీ తీశారు. మీకు ఆ పర్సన్ తెలుసా? లదాఖ్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారనమాట, లదాఖ్కి 6th షెడ్యూల్ ప్రొటెక్షన్ ఇవ్వాలని. మరి ఆ సంవత్సరం ఎగ్జామ్లో మీకు షెడ్యూల్ 5 షెడ్యూల్ 6 గురించి క్వశ్చన్ వచ్చింది. అట్లా అంటే మనకు తెలీదు, ఒకటి న్యూస్లో ప్రముఖ వ్యక్తులు లేదా ఒక సిగ్నిఫికెంట్ ఇష్యూ అనేది జరిగింది అనుకోండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ టాపిక్ రిలేటెడ్ మన క్వశ్చన్ పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే చెప్తున్నా. అయితే ఈ ఏమంటున్నాము 356 ఏమన్నది, ఈ స్టేట్ హ్యాస్ ఫెయిల్డ్ టు పెర్ఫార్మ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్స్, దెన్ ప్రెసిడెంట్స్ రూల్ కెన్ బి imposed. Next 365 ఏమంటారు, whenever a state fails to comply with or to give effect to any direction from the center, కేంద్రం ఇచ్చిన డైరెక్షన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ని ఫాలో అవ్వనప్పుడు, లేకపోతే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్తోని కంప్లై అవ్వనప్పుడు, ఇట్ విల్ బి లాఫుల్ ఫర్ ద ప్రెసిడెంట్ టు హోల్డ్ దట్ సిచ్యువేషన్ యాజ్ హరైజన్ which government of the state cannot be carried out in accordance with the provisions of constitution. అంటే సెంటర్ చెప్పిన డైరెక్షన్, సెంటర్ డైరెక్షన్స్ ఇస్తుంది, ఆ డైరెక్షన్ బేసిస్ మీద మీరు పెర్ఫామ్ చేయట్లేదు, మీ స్టేట్ రన్ అవ్వట్లేదు, యు ఆర్ నాట్ కంప్లైయింగ్ విత్ ద డైరెక్షన్ ఆర్ యు ఆర్ నాట్ గివింగ్ ఎఫెక్ట్ టు ఎనీ ఆఫ్ ద డైరెక్షన్స్ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, దెన్ దట్ సిచ్యువేషన్ విల్ బి అ లాఫుల్ సిచ్యువేషన్ ఫర్ ప్రెసిడెంట్ టు ఇంపోజ్ ప్రెసిడెంట్స్ రూల్. చూసారా ఎంత కాంట్రవర్షియల్, అంటే కేంద్రం ఇచ్చిన డైరెక్షన్స్ మీరు ఫాలో కాకపోతే దెన్ దట్ విల్ బి అ లాఫుల్ సిచ్యువేషన్ ఫర్ ప్రెసిడెంట్ టు ప్రొక్లెమ్ స్టేట్ ఎమర్జెన్సీ అంటున్నారు. ఇక్కడ వచ్చిందిగా కాంట్రవర్సీ, దిస్ క్యాన్ బి మిస్యూజ్డ్. నా వాట్ డైరెక్షన్స్, ఖచ్చితంగా సెంటర్ ఇచ్చిన డైరెక్షన్స్ కంప్లై అవ్వాలంటారు, వాట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ నీడ్ టు బి కంప్లైడ్ అనేది లేదు, ఎనీ డైరెక్షన్స్ అంటున్నారు అక్కడ. అర్థమైందా? ఇలాంటి లిటిగేషన్స్ ఇట్లాంటి పాయింట్స్తోనే వస్తాయి, లిటిగేషన్స్ వస్తాయి కదా, ఇలాంటి పాయింట్స్తోనే వస్తాయి. ఇట్లా మైన్యూట్ పాయింట్స్ తెలుసా, ఒక స్టేట్మెంట్లా, ఒక సెక్షన్లా, ఒక పారాలా మైన్యూట్ పాయింట్స్ ఉంటాయి చూడండి, దాని చుట్టే లిటిగేషన్. మాకు అవే కదా జీవనోపాధి అడ్వకేట్స్కి అట్లా. సో 356లో ఏమంటున్నాడు, కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్స్ ప్రకారము స్టేట్ నడుచుకొని స్థితిలో ఉంటే ప్రెసిడెంట్ కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్స్ రూల్. వెరీ గుడ్. 365లో ఏమంటున్నారు, సెంటర్స్ డైరెక్షన్. ఈ రెండు కన్ఫ్యూజ్ కాకుండా, అది ఇటు ఇది అటు ఉంది అంతే తేడా. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఇంపార్టెంట్. మీరు స్టేట్ ఎమర్జెన్సీ గురించి రాసినప్పుడు ఈ రెండు ఆర్టికల్స్కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి, సరేనా? నెక్స్ట్, a proclamation imposing the president's rule must be approved by both the houses of parliament within 2 months from the date of issue. స్టేట్ ఎమర్జెన్సీని అయితే ఎన్ని రోజులలో అమలు పరచాలి, అప్రూవల్ ఇవ్వాలి? అర్థమైనాయా ఆ రెండు ఆర్టికల్స్? ఇప్పుడు మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే స్టేట్ ఎమర్జెన్సీ గురించి రాసినప్పుడు 356, 365 మీకు అర్థమైంది. 355 అని ఉంది. 355లో ఏం చెప్తారంటే సెంటర్స్ డ్యూటీ టు ప్రొటెక్ట్ స్టేట్స్. రీసెంట్గా ఒక రాష్ట్రంలో దీన్ని అమలు పరిచారు, గుర్తొస్తుందా? రీసెంట్గా ఒక స్టేట్లో 355ని వాడారు. నిన్న ఏదైనా హోంవర్క్ ఇచ్చానా? ఏమిచ్చా చూసుకున్నారా? ఎన్ని ఉన్నాయి తెలంగాణకి? 18th ఏంటి లాస్ట్ రీసెంట్ వన్? రీసెంట్ది గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ది గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టేట్కి ఎక్కువ వచ్చినాయి అది, సారీ ఏ డిస్ట్రిక్ట్కి ఎక్కువ ఉన్నాయి గమనించారా? ఓకేనా? అట్లా జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక బుక్ సపరేట్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని న్యూస్లో వచ్చినప్పుడల్లా పెట్టేసుకోవాలన్నమాట. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్, అట్లా. తెలంగాణ టూరిజం సర్క్యూట్లో ఉండేవి ఏంటివి, అవి ఇంపార్టెంట్. టూరిజం మీద కూడా అడుగుతున్నారు. సో తెలంగాణ టూరిజం సర్క్యూట్లో ఇంపార్టెంట్ ఫారెస్ట్ సర్క్యూట్స్ ఉన్నాయి చూడండి, మొత్తం 7. అవన్నీ ఒకసారి చూసుకోండి. ఇట్లా ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు వీకెండ్స్లో ఒక డే పెట్టుకోండి, సాటర్డే ఆర్ సండే ఎస్పెషల్లీ ఈ డేగా పెట్టుకొని ఒక డైరీలు పెట్టుకొని అందులో రాసేసుకుంటూ ఉండండి, మీకు ఈజీ అవుతుంది. బై ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ మీకే ఒక సొంతంగా ఒక బుక్ రెడీ అయిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్తో, ఈజీ అయిపోతుంది మీకు. ఇంకా ఎగ్జామ్ ముందు ఇంకా సపరేట్గా మళ్ళీ ఇంకో బుక్ బయట నుండి కొనుక్కోవాల్సిన పని లేదు, సరేనా? మరి ఇంకో బయట చాలా ఉంటాయమ్మా, అవన్నీ కొనేసుకొని మీ సెల్ఫ్ని అంతా మొత్తం అన్నీ నింపేసుకోకండి. కొంచెం మనకి ఆ బుక్ మంచిది ఈ బుక్ మంచిది అంటే కరెక్టే, అన్నీ తెచ్చి పెట్టేసుకుంటే టూ మెనీ సోర్సెస్లో మీరు దేన్ని రిఫర్ చేయలేరు, మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో అన్నీ ఒక్కొక్కసారి చదివేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. నేనేమంటా అంటే స్టాండర్డ్ బుక్ ఒకటి, మీ డే టు డే రన్నింగ్ నోట్స్ ఒకటి, మేము ఇచ్చే హ్యాండ్అవుట్స్ ఇవి పెట్టేసుకురు అనుకోండి, ఇంకా అయిపోతుంది. దీన్నే మల్టిపుల్ టైమ్స్ చదువుకోండి, మల్టిపుల్ రివిజన్స్, లిమిటెడ్ సోర్సెస్ మల్టిపుల్ రివిజన్స్.
ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఎక్కువ సోర్సెస్ మీరు రిఫర్ అయిపోతే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. మీ టైం కూడా ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. మీ బ్రెయిన్లో ఒక ఫ్రేమ్ చేయాలి, ఒక ఆర్గనైజ్ చేయాలంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది. అందుకే ఏ సబ్జెక్ట్కైనా స్టాండర్డ్, ఆ పర్టికులర్ కన్సర్న్ ఫ్యాకల్టీ మీకు స్టాండర్డ్ బుక్స్ చెప్తారు కదా, అది తీసేసుకోండి. మరి మీరు ఎట్లాగో సొంతంగా ఇవి ఉన్నాయి కదా అని సొంతంగా రాసేది మానుకోకండి. ఇది మీరు రాయాల్సిందే, ఇది అయితే మీకు తప్పదు, దీనికో షార్ట్ కట్ లేదు. Group-1 ఆఫీసర్గా రేపు డ్యూటీ ఎక్కాలి అంటే మీరు సొంతంగా నోట్స్ రాసుకోవాల్సిందే అంతే. బుక్ మీద పేపర్ పెన్ను పెట్టండి, మీకు సర్వీస్ రాదు. సో అదైతే మర్చిపోకండి. సో 355లో ఏం చెప్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎ డ్యూటీ టు ప్రొటెక్ట్ స్టేట్ గవర్నమెంట్ డ్యూరింగ్ అన్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఏది జరిగినా కూడా స్టేట్ని కాపాడే బాధ్యత ఎవరిది? సెంట్రల్ది. 355లో చెప్తారు అది, సెంట్రల్స్ డ్యూటీ టు ప్రొటెక్ట్ స్టేట్. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్రాంతాలలో వక్ఫ్ బిల్ కోసం అగెనెస్ట్ ఇవి జరిగాయి కదా, అప్పుడు దానికి రిలేటెడ్ ప్రొవిజన్లో పెట్టారనమాట. అందుకే అన్న మీకు కొంచెం న్యూస్ అప్పుడప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండండి. సో 355 ఏంటిది? సెంటర్స్ ప్రొటెక్షన్ టు స్టేట్. ఓకే, అది. ఇప్పుడు ఎమర్జెన్సీలో 356, 365 ఏం చెప్తారు? 356 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, 365 డైరెక్షన్. సామాన్యంగా ఈ 3 ఆర్టికల్కి కన్ఫ్యూజన్ అవుతారు పిల్లలు. 355, 365కి కన్ఫ్యూజ్. 356 పక్కా స్టేట్ ఎమర్జెన్సీ ఎవరైనా రాస్తారు, గుర్తుపెట్టుకుంటారు. 355, 365 డైరెక్షన్స్, సెంటర్స్ డ్యూటీ టు ప్రొటెక్ట్, ఈ రెండు కన్ఫ్యూజన్ అవుతారు. ఈ 3 డిఫరెంట్. 355, 356, 365. ఓకే, క్లియర్? చలో. సో ప్రొక్లమేషన్ విత్ ఇన్ 2 monthsలో అప్రూవ్ ఇవ్వాలి. బోత్ ద హౌసెస్ చూడండి. ఓకే, 2 సభలు ఆమోదం తెలపాలి. కేంద్రము అంటే పార్లమెంటులో అప్రూవల్ రావడం మ్యాండేటరీ. పార్లమెంట్ అప్రూవల్ లేని మీరు స్టేట్ ఎమర్జెన్సీని కంటిన్యూ చేయడానికి లేదు. 2 monthsలో అప్రూవ్ చేయాలి. బట్ ఇఫ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఈజ్ ఇష్యూడ్ ఎట్ ద టైమ్ వెన్ లోక్సభ హ్యాస్ బీన్ డిజాల్వ్డ్ or the dissolution takes place during the period of 2 months without approval, the proclamation survives till 30 days from the first sitting of Lok Sabha. Meantime, Rajya Sabha has approved it. Same, ee point same. Indulo same. అందులో అప్రూవల్ 1 month, ఇందులో అప్రూవల్ 2 months. నెక్స్ట్, ఇఫ్ అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్, ది ప్రెసిడెంట్స్ రూల్ కంటిన్యూస్ ఫర్ 6 months. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ అ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 3 years. 6 నెలలకు ఒకసారి మీరు రివైవ్ చేసుకుంటూ స్టేట్ ఎమర్జెన్సీని 3 years వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. ఫర్ ఎవ్రీ 6 monthsకి మీరు రివ్యూ చేసుకుంటే అప్ టు 3 years యూ కెన్ గెట్ ఇట్ ఎక్స్టెండెడ్. However, if the dissolution of Lok Sabha takes place during this period of 6 months without approving further continuation of president rule, proclamation survives. ఇది కూడా ప్రాసెస్. ఇక్కడ ఏమంటున్నాము? ఎవ్రీ 6 monthsకి ఒకసారి కంటిన్యూ చేయాలా, డిస్కంటిన్యూ చేయాలా అనేది రివైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఇలా 6 monthsకి ఒకసారి రివైవ్ చేస్తున్నప్పుడు ఈ 6 months గ్యాప్లో లోక్సభ డిజాల్వ్ అయిపోతే రాజ్యసభలో అప్రూవల్ చేయాలి. ఈ టైంలో కొత్త లోక్సభ కాన్స్టిట్యూట్ అయినప్పుడు 30 daysలో మళ్ళీ వీళ్ళు అప్రూవ్ చేయాలి. ఈ పాయింట్ సేమ్. సో ఇందులో మీకు పెద్ద టెన్షన్ లేదు. కాకపోతే అక్కడ ఏమన్నాం? స్పెషల్ మెజారిటీ అన్నాం, ఇక్కడ సింపుల్ మెజారిటీ సరిపోతుంది. నేషనల్ ఎమర్జెన్సీ అప్రూవల్కి ఎంత అన్నాం అన్నాం? స్పెషల్ మెజారిటీ అన్నాం. ఇది సింపుల్ మెజారిటీ. నెక్స్ట్, ప్రెసిడెంట్స్ రూల్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ బియాండ్ 1 year ఫర్ ఎవ్రీ 6 months ఎట్ ఎ టైమ్ ఓన్లీ వెన్ ద ఫాలోయింగ్ 2 conditions ఆర్ దేర్. ఏమంటున్నాము? ఎవ్రీ 6 monthsకి చేసుకుంటే 3 years దాకా పోవచ్చు అన్నాం కదా. ఇది జనరల్ ప్రొవిజన్. అయితే 44th amendmentలో ఏమన్నారంటే, ప్రెసిడెంట్స్ రూల్ ఒక స్టేట్లో 1 yearకి మించి మీకు ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అది మీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యొద్దు. ఈ 2 conditions ఉంటేనే చెయ్యాలి. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ మోర్ దెన్ 1 year, 1 yearకి మించి 3 years అన్నమన్నారు కదా, ఇష్టం వచ్చినట్టు 3 years పెట్టడానికి లేదు. 1 yearకి మించి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటే ఓన్లీ దీస్ 2 conditions ఉంటేనే పెట్టాలి, లేకపోతే పెట్టొద్దు. ఇంకా అప్పుడు రద్దు చేయాలి అని ఏమంటున్నాము? ఫస్ట్ వన్, ఆ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ షుడ్ బి ఇన్ ఆపరేషన్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్. And the election commissioner must certify that the general elections to that assembly of the concerned state cannot be held during this difficulties అని. అంటే ఇప్పుడు మన స్టేట్ ఉంది,
మన స్టేట్లో ఇప్పటికి ఏం చేశారు, 6 monthsకి ఒకటి అప్రూవల్ అయింది, ఇంకొక 6 monthsకి ఎక్స్టెండ్ చేసారు. ఇప్పుడు 1 year అవుతుంది. 1 yearకి మించి మళ్ళీ దీన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేయాలంటే ఓన్లీ 2 conditions. సామాన్యంగా ఇప్పుడు ఏం చేయాలి, జనరల్గా రాష్ట్రపతి పాలనని తీసేసి అంటే ఎమర్జెన్సీని రద్దు చేసి ఎలక్షన్స్ పెట్టాలి జనరల్గా అయితే. కానీ మీరు అలా చేయట్లేదు, ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తా అంటారు. అప్పుడు ఏమన్నారంటే మీరు ఎక్స్టెండ్ చేయాలంటే ఓన్లీ ఫస్ట్ కండిషన్ ఏంటంటే స్టేట్లో కాకుండా, ఇప్పుడు స్టేట్లో కదా రాష్ట్రపతి పాలన, గుర్తుపెట్టుకోండి, కంట్రీలో ఎమర్జెన్సీ ఉండాలి. నేషనల్ ఎమర్జెన్సీ దేశంలో నడుస్తున్నప్పుడన్నా, లేకపోతే ఈ స్టేట్లో ఒక సర్టెన్ పార్ట్ నేషనల్ ఎమర్జెన్సీ భాగంగా ఉన్నప్పటికైనా, నేషనల్ ఎమర్జెన్సీ త్రూ అవుట్ ద కంట్రీ ఉండొచ్చు, ఆ సర్టెన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మొత్తం కంట్రీ కాకుండా ఓన్లీ ఒక బార్డర్ స్టేట్ లేకపోతే సర్టెన్ ఎఫెక్టెడ్ స్టేట్స్లోనే ఎమర్జెన్సీ విధించవచ్చు. అలా ఉన్నప్పుడు మాత్రము ఆ టైంలో ఎలక్షన్స్ పెట్టలేం కదా, ఆల్రెడీ ఎమర్జెన్సీ ఉంటే ఎలక్షన్ పెట్టడం కష్టం, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తే సార్ ఈ టైంలో ఎలక్షన్స్ పెట్టడం కష్టం ఈ స్టేట్లో అని ఎలక్షన్ కమిషన్ సర్టిఫై ఇస్తే అప్పుడు మీరు మోర్ దెన్ 1 year పెట్టొచ్చు, లేకపోతే ఎలక్షన్స్ పెట్టాల్సిందే అంటున్నారు. అర్థమైన ఫస్ట్ కండిషన్ ఏంటిది, నేషనల్ ఎమర్జెన్సీ ఉండాలి అండ్ ఈ టైంలో ఎలక్షన్స్ పెట్టడం కష్టం అని ఎలక్షన్ కమిషన్ సర్టిఫై చేయాలి. క్లియర్? ఈ ఎందుకు పెట్టారంటే టు ప్రివెంట్ ద మిస్యూజ్ అనమాట. 356ని వాస్ట్గా మిస్యూజ్ చేశారు. సో నెక్స్ట్ టైం అట్లా మిస్యూజ్ అవ్వద్దంటే ఏం కండిషన్ ఏం పెట్టారు, నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఒకటి ఉంది అండ్ ఈ టైంలో మేము ఎలక్షన్స్ పెట్టలేం, అది ఫస్ట్ కండిషన్. సెకండ్ ఏంటిది, ద ప్రొక్లమేషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ మే బి రివోక్డ్ బై ది ప్రెసిడెంట్ ఎట్ ఎనీ టైమ్ by a subsequent proclamation. Such proclamation does not require a parliamentary approval. దీనికి కూడా పార్లమెంటరీ అప్రూవల్ అవసరం లేదు. ఎమర్జెన్సీ విధించడానికి అప్రూవల్, ఎమర్జెన్సీ వెనక్కి తీసుకోవడానికి పార్లమెంటరీ అప్రూవల్ లేదు, ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. క్లియరా? మోర్ దెన్ 1 year ఉండాలి, ఎమర్జెన్సీని ఎక్స్టెండ్ చేయాలంటే 2 కండిషన్స్ ఏంటిది, నేషనల్ ఎమర్జెన్సీ అని ఉండాలి లేదా ఎలక్షన్ కమిషన్ సర్టిఫై అయినా చేయాలి. ఈ గుర్తుపెట్టుకోండి, బహుశా ప్రిలిమ్స్లో మిమ్మల్ని అడిగితే ఇలాంటి 2 points అడుగుతారు. ఓకే.